డోర్ నెంబర్ కాకుండా మిగతా అడ్రస్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అట్లాగే ఆ ఏరియా అధికారుల దగ్గరికి వెళ్ళాం. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఏది దాంట్లో రాసేటప్పుడు డోర్ నెంబర్ మస్ట్ ఉంటుంది. మీరు డోర్ నెంబర్ కొట్టకుండా అంటే ఆన్లైన్లో మీరు కనుక ఓటర్ కార్డుకి అప్లై చేసుకున్నప్పుడు డోర్ నెంబర్ కొట్టకుండా అడ్రస్ వరకు రాసేసి కొడితే కనుక మీకు రాదు ఓటు, తీసుకోదు అసలు. అది దాంట్లో ఏమంటుందంటే నియరెస్ట్ డోర్ నెంబర్ అని ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు మాకు ఉడా కాలనీలో మా ఇళ్ళన్నిటికీ కాలనీలో ప్రతి ఇంటికి నెంబర్ లేసి ఉంటాయి. 1, 2, 3, 4 ఈడబ్ల్యూఎస్, అదేది అప్పర్ హౌసెస్ అనేటువంటిది, ఎంఐజీలు ఇట్లాగా ఉంటాయి, హెచ్ఐజీలు ఇట్లా, ఈవెన్ హౌసింగ్ బోర్డు కాలనీకి వీటికి డోర్ నెంబర్ కోడ్స్ ఉంటాయి. ఇవి తీసుకోదు అక్కడ. అప్పుడు ఏమంటదంటే నియరెస్ట్ డోర్ నెంబర్ అంటారు. ఇప్పుడు నేను అప్పట్లో దీనికి దాన్ని ఏమంటారు కరెంట్ కనెక్షన్ అడిగినప్పుడు కూడా అదే అడిగారు, నియరెస్ట్ డోర్ నెంబర్ చెప్పని చెప్పేసి. నియరెస్ట్ డోర్ నెంబర్ అంటే ఎక్కడుంది మాకు, ఎక్కడో వాటర్ ట్యాంక్ దగ్గరలో ఉంటుంది. అది ఆ డోర్ నెంబర్ వాళ్ళకి చెప్పాలి. అంటే కనీసం మీ కాలనీ ఏరియాలో ఎక్కడ డోర్ నెంబర్ ఉంది అన్నటువంటి. ఇప్పుడు మీకు వెంచర్లు వేస్తారు కదా, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, ఇవన్నిటికి ప్రతి ఫ్లాట్ కి డోర్ నెంబర్ యాడ్ ఉంటుంది. మీకు ఒకటే అపార్ట్మెంట్ మొత్తానికి ఒక డోర్ నెంబరే ఉంటుంది, ఒకటే డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్స్ ఉంటాయి. మరి అప్పుడు అందరూ కలిపితే అని వస్తుందిగా, మనం ఇక్కడ తిడతాంగా. ఇప్పుడు అదేదో మార్చమంటున్నాం, ఏదో ఫ్లాట్ కి కూడా ఇవ్వండి రా బాబు అంటున్నారు. మరి ఇస్తున్నారు లేదో తెలియదు నాకు. డోర్ నెంబర్ ఉండదండి. అదే అట్లా ఇవ్వమని చెప్పారు ఆ మధ్యన ఎన్నికల ఈ ప్రాబ్లం రాకుండా. ఎందుకంటే ఒక డోర్ నెంబర్ తో 100, 500 అని